హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు మునక్కాయ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మునక్కాయలు అంటే చాలామంది పప్పులోకి సాంబార్లోకి మాత్రమే వేసుకుంటారు. కర్రీ చేయడానికి చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే అవి కూడా ఒకలాంటి స్మెల్ వస్తాయి అనుకుంటారు. కానీ మునక్కాయ కర్రీ నేను చెప్పిన విధంగా చేస్తే మటన్ బోన్స్ ఏ విధంగా తింటారో పిల్లలు అంతే ఇష్టంగా మునక్కాయలు కూడా తినేలాగా ఈ కర్రీ మీకు చూపించబోతున్నాను. ఎలా ఉంటుందో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఫాలో అయిపోండి. పప్పుచారు సాంబార్లోకి ఇలాంటి మునక్కాయలైనా సరిపోతాయి, అంటే లేతవి ముదిరివి. కానీ మునక్కాయ కర్రీ చేసేటప్పుడు మాత్రము మరీ లేతవి కాకుండా ముదిరినవి కాకుండా మీడియంగా తీసుకుంటే మాత్రమే మునక్కాయ కర్రీ బాగుంటుంది. మునక్కాయలు ఏ విధంగా కట్ చేయాలి అని అంటే, ఒక ప్లాంక్ లేదా ప్లేట్ తీసుకొని ఒక నైఫ్ తోటి మునక్కాయను చివరి వరకు కాకుండా ఒక కట్ లాగా పెట్టుకొని మనము వన్ సైడ్ పొట్టు లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది. తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా చేస్తే మ్యాక్సిమం పొట్టు వచ్చేస్తుంది. ఈ విధంగా నేనైతే చేస్తాను. ఇలా చేయడం వల్ల పొట్టు ఈజీగా తీసుకుంటారు. చూడండి వీడియోలో నేను ఎంత ఫాస్ట్గా మునక్కాయల పొట్టు తీసేస్తున్నానో. ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి. చాలామంది చేతులతో కానీ నైఫ్తో కానీ తీసి చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. తర్వాత ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 3 పావులు ఆయిల్ పోస్తున్నాను. ఇది 1/2 కేజీ మునక్కాయలండి. తర్వాత 2 పచ్చిమిర్చీలు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి తక్కువగా వాడుతున్నాను, ఎందుకంటే నేను ఇది మొత్తం కారం పొడితో చేస్తాను కాబట్టి. తర్వాత ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఇందులోనే కాస్త పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు ఒకసారి వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకున్న వెంటనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం వెజిటేబుల్ వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ తొందరగా ఉడకడమే కాకుండా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు వంకాయ, బెండకాయ, ఆలుగడ్డ ఇవే కాకుండా కొత్త కర్రీస్ ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మనకు అలవాటు లేకున్నా మనం కొత్త కర్రీస్ చేయడం వలన మన పిల్లలకైనా అంటే నెక్స్ట్ జనరేషన్స్కైనా అన్ని రకాల వెజిటేబుల్స్ తినడం అలవాటు అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కొత్త కర్రీ ట్రై చేయాలనుకున్నప్పుడు చేసే కర్రీలో కాస్త ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా వేయండి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి కాస్త ఇంట్రెస్ట్గా దగ్గర ఉండి ఇష్టంగా చేసిందనుకోండి, మనము చేసే విధానము, చేసే టేస్ట్ అంతా మారిపోతుంది. నేను ఇక్కడ 5 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, టమాటాలు వేసుకోవడానికి ముందే మునక్కాయ ఫుల్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎలా అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోవాలి. అంటే మనం చికెన్ వేసినప్పుడు చికెన్లో వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యేంతవరకు ఏ విధంగా ఉంచుతామో ఆ విధంగా మునక్కాయలు ఉంచిన తర్వాతనే టమాటా వేయాలి. టమాటా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఉండనివ్వద్దు. అలా అని వేసిన వెంటనే కూడా కారం పొడి వేయద్దు. మీడియంగా కుక్ అయిన తర్వాత మాత్రమే కారం పొడి వేయాలి. ఇక్కడ నేను 4.5 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఇక్కడ కారం పొడి కాస్త ఎక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే టమాటా కూడా మనం ఎక్కువగా యూజ్ చేసాం కాబట్టి. టమాటాలోని పులుపుదనం మనకు కర్రీలో కనిపించకుండా ఉండడానికి కారం పొడి ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంది. నేను కారం పొడి వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కారం ఎక్కువైందా తక్కువైందా టేస్ట్ చేసుకోవడం ఇది బెటర్. లేకపోతే కారంగా ఉండి కూర అసలుకి తినలేకపోతాము. మునక్కాయ కర్రీలో అంత టమాటా ఎందుకు వేసామంటే, మనం టమాటా కొంచెం వేస్తే మొత్తం ఫ్రై అయిపోయి మొత్తం మునక్కాయలే ఉంటాయి. అసలుకి అన్నంలో కలుపుకొని తినడానికి అసలుకి గ్రేవీ ఉండనే ఉండదు. ఇలా చేస్తేనే ఈ కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. నిన్న మెనూలో ఎక్కువగా క్యాబేజీ, మునక్కాయ కర్రీ, ఆలు, క్యారెట్ ఇలాంటి కొంచెం డిఫరెంట్ కర్రీసే ట్రై చేసి పెడతాను. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వద్దు అని ఇది కూడా వంకాయ, బెండకాయ ఈ విధంగా కర్రీనో అలాగే రెగ్యులర్ కర్రీస్ అని వాళ్ళు కూడా అలవాటు అయిపోతాయి. వాటర్ పోసిన తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ని పెద్దగా పెట్టి కర్రీలో ఉన్న వాటర్ మరిగేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు అలా ఉండనివ్వాలి.
ఇవన్నీ రెగ్యులర్గా కర్రీస్ చేసే వాళ్ళకు తెలిసే ఉంటాయి, కానీ కొత్తగా పెళ్ళైన వారికి లేకపోతే ఇప్పుడే వంట కొత్తగా స్టార్ట్ చేసిన వారికి ఇలాంటివి ఎలా చేయాలి, అసలు ఎలాంటి టిప్స్ ఉంటాయి, కర్రీ ఎలా చేస్తే మాడిపోదు, ఏం చేస్తే టేస్టీగా వస్తుందో తెలీదు. అలాంటి వారికైతే ఇలాంటి టిప్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. కొత్తిమీర నేనైతే ఎక్కువగా వాడుతాను, ఎందుకంటే కొత్తిమీర తినడం వలన హార్ట్కు మంచిది కాబట్టి. మసాలా వేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేయకుండా ఒక 5 మినిట్స్ అయినా అలా వదిలేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మునక్కాయ కర్రీ సూపర్గా ఉంటుంది.